Welcome to Sri Sai Academic. Today topic 6th class knowing our numbers exercise 1.2. Already మనము లాస్ట్ వీడియోలో exercise 1.1 నెక్స్ట్ exercise 1.2 అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు exercise 1.2 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 10th one. Medicine is packed in boxes each weighing 4 kgs 500 grams. How many such boxes can be loaded in a van which carry beyond 800 kgs? First, medicine is packed in boxes, each weighing of the box. And the box weight in 4 kgs 500 grams. Next, how many such boxes can be loaded in a van? Van lo any boxes anedi load cheyachani find out cheyali. Okay, first each weight of the box. Solution: each weight of the box equal to in the box weight 4 kgs 4 kg 500 grams 4 kg 500 grams ఒకటి కేజీలో ఉంది ఇంకొకటి గ్రామ్స్ లో ఉంది. ఫస్ట్ మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. 1 kg is equal to 1000 grams. 1 kg is equal to 1000 grams. 4 kgs is equal to 4000 grams. 4 kgs is equal to 4000 grams. ఇక్కడ 4000 grams plus 500 grams. ఎందుకంటే ఇది గ్రామ్స్ లో కన్వర్ట్ చేసాము, ఇది ఆల్రెడీ గ్రామ్స్ లోనే ఉంది కాబట్టి 4000 grams plus 500 grams 4500 grams. ఓకే, each weight of the box 4500 grams. Next, how many such boxes can be loaded in a van? Means how many such boxes means number of boxes. Number of boxes can be loaded in a van. Number of boxes can be loaded in a van equal to how many boxes total? 800 kgs. 800 kgs divided by next 4 kg 500 grams. 4 kg 500 grams. 4 kg 500 grams. ఆల్రెడీ మనము ఇప్పుడు 800 kgs ని మనము కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, గ్రామ్స్ ఫస్ట్ 800 kgs 1 kg is equal to 1000 grams. 800 kg is equal to 800 into 1000. 800 into 1000. Okay, 800 ones are 800. Total 8 lakhs. Okay, total 8 lakhs grams. ఇప్పుడు ఇది కన్వర్ట్ చేద్దాం. 800 kgs is equal to 8 lakh grams divided by 4 kgs 500 grams. ఆల్రెడీ మనము కన్వర్ట్ చేసాం అన్నమాట. ఎంత 4500 grams. 4500 grams. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, మిగిలింది మనం డివిజన్ చేద్దాం. ఓకే, 45 డివైడెడ్ బై ఎంత మిగిలింది మనకి 8000. 45 ones 45 నేను 45 2s తీసుకుంటే 90 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 45 ones 45. నెక్స్ట్ 0లో 5 పోతే 1 క్యారీ 10 minus 5 5. నెక్స్ట్ ఇయర్ 7 minus 4 3. నెక్స్ట్ 0 కిందకి తీసుకున్నాం. ఓకే, 0 కిందకి తీసుకొని నెక్స్ట్ 45 7s 45 7s how much? 45 7s 7 5s 35. నెక్స్ట్ 7 4s 28 plus 31 315. 45 7s 315. నెక్స్ట్ 0లో 5 పోతే 1 క్యారీ 10 minus 5 5. నెక్స్ట్ 4 minus 1 3. మళ్ళీ సేమ్ ప్రాసెస్ 0 కిందకి తీసుకుందాం అనమాట. నెక్స్ట్ 45 7s 315 సేమ్ 10 minus 1 క్యారీ 10 minus 5 5. నెక్స్ట్ 4 minus 1 3 35. టోటల్ 177 boxes. 177 boxes. Okay, next 11th problem. The distance between the school and a student's house is 1 kilometer 875 meters.
every day she walks both ways. Find the total distance covered by her in 6 days. The distance between the school and a student house. అంటే ఒక స్టూడెంట్ తన ఇంటి దగ్గర నుంచి తన స్కూల్కి డిస్టెన్స్ ఎంత 1 కిలోమీటర్ 875 meters. ఓకే 1 కిలోమీటర్ 875 meters. ఎవ్రీ డే షీ వాక్స్ బోత్ వేస్ అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 times ఎంత డిస్టెన్స్ వాక్ చేసిందనమాట. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. అంటే ఆ స్టూడెంట్ 6 days డిస్టెన్స్ మనము ఇప్పుడు ఎంత డిస్టెన్స్ చేసిందని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫస్ట్ సొల్యూషన్ ద డిస్టెన్స్ of both ways equal to 1 kilometer 875 meters. 1 kilometer 875 meters. 1 kilometer 875 meters. ఫస్ట్ 1 కిలోమీటర్లో ఇచ్చారనమాట, ఇంకొకటి మీటర్స్లో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనము కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, 2 మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది కిలోమీటర్, ఇది మీటర్స్. ఇప్పుడు 2 సేమ్గా తీసుకోవాలి. 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ 1000 meters. 1 kilometer ఈక్వల్ టు 1000 meters. 1000 meters. నెక్స్ట్ 1 kilometer ఈక్వల్ టు 1000 meters. 1000 meters ప్లస్ 875 meters. 875 meters equal to 1000 plus 875, 1875 meters. 1875 meters. The distance of both ways. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిందేమి ఓన్లీ 1 way అంటే 1 time వాక్ చేసిందే డిస్టెన్స్ అనమాట. బట్ బోత్ వేస్ మీన్స్ 2 times. 2 times మార్నింగ్ ఈవినింగ్ తన డిస్టెన్స్ చేసిందే ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. బోత్ 2 times కదా, అందుకే మనం ఏం చేస్తామంటే 2 తీసుకుంటాం అనమాట. 2 5s 10 మల్టిప్లికేషన్ 2 times కాబట్టి మనం మల్టిప్లై 2 చేస్తాం అనమాట. 2 5s 10. నెక్స్ట్ 2 7s 14. 14 plus 1 15. నెక్స్ట్ 2 8s 16. 16 plus 1 17. నెక్స్ట్ 2 1s 2. 2 plus 1 3. టోటల్ 3750 meters. టోటల్ 3750 meters. నెక్స్ట్ find the total distance covered by her in 6 days. అంటే మార్నింగ్ ఈవినింగ్ తను చేసిన డిస్టెన్స్ ఎంత 1 డేకి 3750 meters అనమాట. క్వశ్చన్ నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్ ఇన్ 6 days. అంటే మనం 6 days ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్. ఫైండ్ ద టోటల్ distance covered by her in 6 days. 6 days equal to 1 day 3750 kilometers into 6 days కదా, కాబట్టి మనము 6తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 6 zeros 0. నెక్స్ట్ 6 5s 30. 3 క్యారీ. నెక్స్ట్ 6 7s 42. 42 plus 3 45. ఓకే నెక్స్ట్ 6 3s 18. 18 plus 4 22. టోటల్ 22,500 meters. 22,500 meters. మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. 22,500 meters అయినప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే 22 kilometers 500 meters కి కన్వర్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ఎట్లా ఇచ్చినాడంటే ఇక్కడ 1 kilometer 875 meters ఇచ్చినాడు. దాన్ని మనం ఏం కన్వర్ట్ చేసుకున్నాం 1875 meters అని కన్వర్ట్ చేసాము. అదే ప్రకారము ఇప్పుడు ఇక్కడ మనకు 6 days కాబట్టి 22,500 meters ఇచ్చినారు, వచ్చింది ఆన్సర్. దాన్ని మళ్ళీ మనం ఏం చేసినామంటే 22,000ని మనం 22 kilometers చేసుకున్నాం. 22 kilometers 500 meters. ఓకే నెక్స్ట్ 12th problem, last problem, exercise last problem. A vessel has 4 liters and 500 milliliters of curd in how many glasses each of 25 ml
capacity can it be filled? A vessel has 4 liters and 500 milliliters of curd. First of all, solution. A vessel has 4 liters and 500 milliliters of curd. అంటే ఒక వెజల్ కెపాసిటీ ఎంత 4 లీటర్స్ 500 milliliters of curd. పెరుగు అనేది కర్డ్ అనేది ఒక వెజల్ కెపాసిటీ అంటే 4 లీటర్స్ 500 milliliters. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ గ్లాసెస్ ఈచ్ ఆఫ్ 25 ml కెపాసిటీ అంటే 25 ml మనము కర్డ్ తీసుకొని ఎన్ని గ్లాసెస్ ఫిల్ చేసామనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ద కెపాసిటీ ఆఫ్ వెజల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కెపాసిటీ ఆఫ్ వెజల్ ఈక్వల్ టు ఎంత కెపాసిటీ ఆఫ్ వెజల్ 4 liters 500 ml. 4 liters 500 ml. 4 liters 500 ml. 4 liters 500 ml. సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లమ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఫస్ట్ మీటర్స్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు 4 liters 500 milliliters ఇచ్చినాడు. లీటర్స్ ఏం చేయాలంటే మనము లీటర్స్ మిల్లీలీటర్స్ కి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది రెండు సేమ్ తీసుకోవాలి. 4 liters 1 liter is equal to 1000 milliliters. 1 liter is equal to 1000 milliliters. Same 4 liters is equal to 4000 milliliters plus 500 milliliters. 4000 milliliters plus 500 milliliters equal to total 4500 milliliters. 4500 milliliters. Next, number of glasses. How many glasses? Each of 25 ml capacity. Next time తీసుకోవాలంటే మనము number of glasses can be filled with number of glasses. క్వశ్చన్ ఏమి ఇచ్చినారు మనకి? ఈచ్ ఆఫ్ 25 ml అంటే ఒక్కొక్క గ్లాస్ కి మనము 25 ml కర్డ్ తీసుకొని అలా ఎన్ని గ్లాసెస్ ఫిల్ చేస్తాం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ గ్లాసెస్ కెన్ బి filled with 25 ml of curd. Can be filled with 25 ml of curd. అంటే ఒక్కొక్క గ్లాస్ కి మనం ఎంత తీసుకోవాలా? 25 ml కర్డ్ తీసుకొని అలా ఎన్ని గ్లాసెస్ అనేది మనము ఫిల్ చేస్తాం అనేది చూద్దాం అన్నమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్లాసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ 25 ml ఆఫ్ కర్డ్ ఈక్వల్ టు ఏం చేయాలా? 4500 ml. ఇది మనం ఏం చేయాలి? డివిజన్ మల్టిప్లికేషన్? డివిజన్. 25 ml చూడండి అనమాట. డివిజన్ 25 divided by 4500. 25 ones are 25, 25 twos are 50, బట్ చాలా అయిపోతుంది కాబట్టి 25 ones are 25, రిమైనింగ్ 20. నెక్స్ట్ జీరోస్, 2 zeros కిందకి తీసుకున్నాం. డైరెక్ట్ 25 8s ఎంత? 25 8s 200. మనం డైరెక్ట్గా 25 8s తీసుకోవచ్చు కదా. 25 8s 2000. 25 8s 2000. రిమైండర్ 0. టోటల్ 180 గ్లాసెస్. 180 గ్లాసెస్. టోటల్ 180 గ్లాసెస్ అనేది ఫిల్ చేశామన్నమాట. 180 గ్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ ఎక్సైజ్ లాస్ట్ వీడియోలో ఫుల్ ఫస్ట్ ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ టోటల్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ వీడియోస్ చేస్తానన్నమాట. నా క్లాస్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.